చిటికెడంత ఇంగువ కూడా వేసుకుంటే పులిహోరలో బాగుంటుందండి. రైస్లో వేసుకుందాం. పోపులన్నీ వేసేసుకుంటున్నాం కదండి. ఈ ఆయిల్ ఉంచుకొని చింతపండు గుజ్జు వేసుకుందామండి. ఇందులోని చింతపండు గుజ్జు వేసుకుందామండి. పోపులు వచ్చినాయి కదండి. ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా కలుపుకుందామండి. రైస్లో ఉప్పు వేసుకున్నానండి. ముందే రైస్ వండాక ఉప్పు వేసేసుకున్నానండి. శుభ్రమిరపకాయలు అలా చిదుక్కుంటే అండి ఎండుమిరపకాయల కారం కూడా రైస్లో పడుతుందండి బాగా. ఎండుమిరపకాయలు అలా కొన్ని ఉంచుకొని కొన్ని ఇలా చిదుక్కొని కలుపుకుంటే కారం బాగుంటుందండి పులిహోరలోని. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. చింతపండు గుజ్జు ఉడుకుతుంది కదండి. నూనెలోని కొంచెం పసుపు కూడా వేసుకుందాం దీంట్లో.